నీకు తెలుసు కదా, కోపం వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని. చేసుకోవాలి. మనం చూపించే కోపం మన కోసం బతుకుతున్న వాళ్ళని ఎంత బాధ పెడుతుందో అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీ కోపం వస్తే ఆయన్ని ఇంటికి పిలిచి ఇంట్లో అడగాలి, అంతేగాని వీధిలో పంచాయతీ పెడతావా? ఆయన నేను కలిసి నిన్ను మోసం చేశావంటావా? అలా అని అన్నాను, కానీ కాదు అని నాకిప్పుడే కదా తెలిసింది. ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. నేను మాటిస్తే తప్పను అనే నమ్మకం నీకుందా? నువ్వు మాట తప్పుతావని నేనెప్పుడైనా అన్నానా? అయితే నేను మాటిస్తున్నాను. నీ ఇంటి బాధ్యత నాది. వీలైనంత త్వరలో ముందు నీ ఇంటిని విడిపించేసి నీకు అప్పగించే బాధ్యత నాది. నీకింకా నమ్మకం సరిపోకపోతే ప్రామిసరీ నోట్ తెచ్చుకో, రాసి సంతకం పెడతాను. నేను కాగితాల కంటే మనుషులనే నమ్ముతాను, మాటకు విలువిస్తాను. అయితే ఇక జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించటం మాని. నీకు నీ కూతురికి అన్యాయం జరిగిపోతుంది అనే ఆలోచన మానే. నువ్వనుకున్న చోటే నువ్వనుకున్నట్టుగానే వేదాన్ని చదివించే బాధ్యత నాది. ఇదిగో, నువ్వు మళ్ళీ దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోకు. మీ ఇంటిని విష్ణు కోసం ఆయన తాకట్టు పెట్టారు కాబట్టి తన తరపున నీ కూతురి చదువు బాధ్యత నేను తీసుకుంటాను అన్నదే నా ఉద్దేశం. వేద ఎప్పటికీ నీ కూతురే, నాకైతే ఏమీ కాదు. ఇక నుంచైనా ఆయనతో మామూలుగా ఉండు. ఏంటి ఎందుకలా అరుస్తావు? సరేలే. నువ్వేంటి అలా చూస్తున్నావు? మా అమ్మ నాన్నతో అలా మాట్లాడినందుకు మీరొచ్చి గొడవ చేస్తారు అనుకున్నా, కానీ మేమెప్పుడు గొడవలు పడతాం, కానీ అవి మాటల వరకే ఉంటాయి. ఏ మాటలు మనసులోకి తీసుకోవు. మీ అమ్మకి ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం అలవాటు. నాకు మంచి చెప్పినా దబాయించి చెప్పడం అలవాటు. మేమెప్పుడూ ఇలాగే ఉంటాం, కానీ కలిసే ఉంటాం. ఐస్ క్రీమ్. నేను అస్సలు అనుకోలేదు నీకింత ధైర్యం వస్తుందని. నేను మాత్రం అనుకున్నానా ఏంటి? ఏంటి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది చేయడమే ఈ బాలు స్టైల్. ఏంటి అంటే యాక్చువల్గా నాలో చాలా ధైర్యం ఉంది, కానీ అది బయటపడ్డానికి కొంతకాలం పట్టిందంతే. అవును, ఆ సంగతి వదిలేసి మా అన్నపూర్ణ అత్తయ్య చాలా గ్రేట్ కదా. ఎందుకు? ఎందుకంటావేంటి? విష్ణుగాడి హోటల్ కోసం అని మావయ్య మీ ఇల్లు తాకట్టు పెడితే ఆ విషయం తెలిసి మీ అమ్మ గొడవ పెడితే మా అత్తయ్య ఎంత ఎంత తెలివిగా డీల్ చేసింది. ఇంకొకరెవరన్నా అయితే నేను చెప్పానా మా ఇంటిని తాకట్టు పెట్టమని, నాకేం సంబంధం అని చెప్పి ఎదురు తిరిగి గొడవ పడేవారు. అని మా అన్నపూర్ణ అత్తయ్య చాలా తెలివైంది, సమర్థత కలది. లలిత అత్తయ్య దగ్గరికి వచ్చి ప్రాబ్లమ్ని కూల్గా సాల్వ్ చేసింది. ఇంత సీరియస్ మ్యాటర్ని అంత కూల్గా సాల్వ్ చేయడం అంటే ఎంతమంది వాళ్ళు అవుతుంది చెప్పు? అయిపోయిందా నీ అత్త భజన? అయిపోయిందా? భజన ఏంటి? లేకపోతే ఏంటి? ఆవిడ గారొచ్చి మా అమ్మకి నచ్చి చెప్పడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఇంత చేసినా సరేలే, వాళ్ళు మనవాళ్లే కదా, అది మన కుటుంబమే కదా అని పెద్ద మనసు చేసుకొని సైలెంట్ అయింది. అది మా అమ్మ గొప్పతనం అంటే. మా అమ్మలా అంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే మీ అమ్మ గ్రేట్ కాదని అనట్లేదు. మీ అమ్మ కంటే మా అత్తయ్య కొంచెం కొంచెం ఎక్కువ గ్రేట్ అన్నమాట.
కానీ నేను ఒప్పుకోను. ఓయ్ ఒప్పుకోవాల్సిందే. నిజాన్ని ఒప్పుకోనంటే ఎలాగా? ఏది నిజం? ఆ? మా అన్నపూర్ణత్తయ్య ఒక మెట్టు దిగొచ్చి లలిత అత్తయ్యని కన్విన్స్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిందంటే గ్రేటే కదా. పరిస్థితులను అర్థం చేసుకొని మా అమ్మ సైలెంట్ అయింది కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. కాబట్టి మా అమ్మే గ్రేట్. ఏయ్ నువ్వెన్ని చెప్పినా మా అత్తయ్యే గ్రేటు. హా? కాదు, మా అమ్మే గ్రేట్. ఏయ్ మా అత్తయ్యే గ్రేటు. అమ్మా, మా అత్తయ్యే. అమ్మో, మా అత్తయ్యే. అమ్మో, అమ్మే. అవును ఆవిడ మీ అమ్మే. నీకు ఆవిడ అమ్మ లాంటిదే కదా, ఆవిడ కూడా గ్రేటే అని చెప్తున్నా. సరే, నేను వెళ్తా. ఏమైంది? సరదాగా స్పెండ్ చేద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చి నాతో గొడవ పడుతున్నావు కదా, నాకేం నచ్చలేదు. గొడవ పడ్డం కాదు వేదా. లేకపోతే ఏంటి?